ఓకేనండి. మా పెద్ద కొడుకు సాహసబాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు. అందుకని చెప్పేసి ఇంక ఉదయం లేవగానే ఇంకా దోసకాయ పప్పు రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఇంక నా కొడుకు ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు కదా, అందుకే పెందరాడి చేద్దామని చెప్పేసి కందిపప్పు అయితే ఫ్రై చేసి పప్పు అయితే చేస్తున్నాను. ఈ పప్పులో ఏందోనండి, రాత్రి మామయ్య తీసుకొచ్చాడు, పల్లీలు పుట్నాలు కూడా కలిపారనమాట. తెపాయిలో పోసిన తర్వాత కనిపించేసింది పుట్నాలు పల్లీలు అయితే. పక్క అయితే జోరున వర్షం పడుతూ ఉంది. నేనైతే ఇంకా కందిపప్పు అయితే బాగా ఫ్రై చేసేసి ఇంకా దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇంక రైస్ కూడా ఉడుగుతూ ఉంది. త్వరగా అయితే పప్పు అయితే కుక్కర్లో వేయగలని అమ్మట్టు ఉడికేసిద్దని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. కందిపప్పు అయితే బాగా వేయించేసేసి ఇంకా పక్కకు తీసేసి ఇంకా వాటర్ పోసి ఇంకా కడగాలన్నమాట. కడిగిన తర్వాత ఇంకా కందిపప్పు అనేది పప్పు కుక్కర్లో వేసుకొని టమాటా దోసకాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా పప్పు కుక్కర్లో మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా వేసేసుకున్న తర్వాత కారం పసుపు చింతపండు ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ ఒకసారి కలిపేసానండి. ఇంకా ఆ విధంగా వేసేసిన తర్వాత ఇంకా రైస్ కూడా ఉడుకుతూ ఉంది కదా, ఇంకా వాటర్ కాయలు పోసేసుకోవాలి. కాయలు పోసేసుకున్న తర్వాత వాటర్ కూడా పోసేసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇంకా విధంగా ఇంకా పప్పు అయితే రెడీ అవుతూ ఉంది కదా, మళ్ళీ బాబుకి అయితే వేడి నీళ్ళు పెట్టేయాలి. ఓ పక్కనే వర్షం పడుతూ ఉంది. మొత్తం ఆ విధంగా కలిపెట్టేసుకొని ఇంకా పప్పు కుక్కర్ మూత పెట్టేసుకొని పప్పు అన్నీ రెడీ అయిన తర్వాత నా కొడుకునైతే ఏ విధంగా రెడీ చేసి ఇంక ఇంట్లో పనులు చేసుకుంటానో చూడండి. మాటల్లో నా చిన్న కొడుకు కూడా లేచి బ్యా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా దోమలు కొడుతున్నాయని చెప్పేసి ఇంకా అదిగా వర్షం పడుతుంది కదా, చలి పుడుతుందని ఇంకా అలా దుప్పటి కప్పేనో లేదో ఏడుస్తూ ఉన్నాడు. ఒక పక్క బాబుని ఎత్తుకుంటూ ఇంకా పప్పు చూసుకుంటూ ఉన్నాను అనమాట. పప్పు అయితే మనం పప్పు గుజ్జుతో ఎనిపే పని లేకుండా అయితే బాగా మెత్తంగా అయితే మెదిగిపోయిందండి. ఒక 7 విజిల్లు వచ్చిందా కొంచేసాను. ఇంక ఎనిపే పని లేకుండా బాగా మెత్తంగా అయితే ఉడికిపోయింది కదా. పప్పు అయితే తాలింపేస్తూ ఉన్నాను. బాండీలో ఆయిల్ పోసేసి జీలకర్ర ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసేసి అవి బాగా వేగేంత వరకు ఏం చేసేసుకోవాలి. పప్పు అయితే ఇంకా ఆ విధంగా ఇంకా గంటతోనే బాగా అటు ఇటు కలిపేసుకుంటే బాగా మెత్తంగా అయిపోయింది అనమాట. ఇంకా ఆ విధంగా అయితే ఇంక ఎనిపేసుకున్నాం కదా, ఇంకా తాలింపు అయితే బాగా ఎగుతూ ఉంది. సో ఆ సాస్కి అయితే ఇంకా స్నానం చేపించేసాను. బ్యాగు ఇంకా లంచ్ బాక్స్ పోయి తాలింపు మొత్తం వేగినట్టే కదా, పప్పులో కలిపేసేసుకుందాం. ఇంకా ఆ విధంగా పప్పులో కలిపేసేసుకొని సాస్ బాబుకి ఇంక అన్నం కూడా పక్కనైతే ఇంకా ఆరేయాలి. ఇంకా ఆ విధంగా అయితే పప్పులో తాలింపు మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని సుహాస్నికి సాస్ బాబుకి ముందు ఇంకా భోజనం పెట్టేయాలి. ఇంక ఇప్పుడు కడుపు నిండా పెడితే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ స్కూల్లో ఆయమ్మలు ఉన్నారంట, వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా స్కూల్లోనే కొంచెం టైంకి తింటూ ఉంటారండి పిల్లలతో కలిసి. సరేనండి, ఫస్ట్ సారి అయితే నా కొడుకు అయితే మొదటిసారి స్కూల్కి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంక ఇప్పుడే స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంక మొత్తానికి అయితే రెడీ అవుతున్నాడు నా కొడుకు అయితే. ఇంకా స్నానం చేసే ముందుగా అయితే ఇంకా లంచ్ బాక్స్కి అనేది భోజనం పెట్టాలి కదండి మధ్యాహ్నానికి. ఇప్పుడైతే తిని బయలుదేరితే ఇంక మధ్యాహ్నం ఇంకా పిల్లలు ఏముందండి 2-3 సార్లు అయినా తింటారు కదా, అందుకని చెప్పేసి సాస్ బాబుకి ఇంక క్యారేజీకి అన్నం పెట్టాలి కదా, ఇంకా క్యారేజీకి అన్నం పెట్టాలి కదండి. అన్నం అయితే ఇంకా ఆరేస్తున్నాను. పొద్దున్నే లేచి మా కొడుకు కోసం వేడివేడి రైస్ ఇంకా దోసకాయ పప్పు అయితే చేశాను అనమాట. మొత్తానికైతే పప్పుకైతే మూత తీసేసాను. ఇంకా పప్పు అనేది ఆరుతూ ఉండిద్ది. ఇంకా అన్నం కూడా ప్లేట్లో ఆరేసుకుందాం. సాసు స్నానం చేద్దురా, మరి వేడివేడిగా పెట్టాలంటే ఇంకా బాక్స్లు అవి కవర్ అయిపోతాయని ఈ విధంగా అయితే అన్నం అయితే ఆరేసి పెడతాను. అంతలోకి అన్నం అనేది ఫ్యాన్ కింద పెట్టేద్దామండి. లైట్గా కొంచెం వేడి ఉంటుంది సరిపోద్ది. బాక్స్ అయితే ఉంది కదండి, కొత్తది కదండి, వేడి నీళ్ళతో కడిగేద్దాం. ఇదనమాట. ఇంక మూతలు తిప్పితే ఇంకా బాక్స్ అయితే ఓపెన్ అయిద్ది. ఇది కూడా కడిగేసి ఇంకా అన్నం అయితే దీంట్లో పెట్టేద్దాం.
దీంట్లోనేమో అన్నం, దాంట్లోనేమో కర్రీ. బాగున్నాయి. ఇట్లా పెట్టచ్చు. మొత్తానికైతే పై దాంట్లోనే కర్రీ పెట్టి అడుగు దాంట్లో అన్నం పెట్టేస్తే మూతలు కూడా ఉన్నాయి అన్నమాట, వేడి పోకుండా. ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. త్వరగా అయితే కడిగేసి అన్నం పెట్టేసి సాస్ ఓపెన్ రెడీ చేద్దాం. కూడా ఆరింది కదండి, అన్నం పెట్టేద్దాం. ఫస్ట్ డే కదా, అన్నం కొంచెం ఎక్కువగానే పెడదాం. దీంట్లోనే పప్పు వేసేద్దాం. అన్నం అయితే పెట్టాం కదా, మూత కూడా పెట్టేద్దాం. మూత పెట్టేసాం కదా, కియర్లో పప్పు వేసేద్దాం. సాస్బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదండి, స్నానం చేయించేద్దాం. క్యారేజీ పెట్టుకోవడానికి కూడా చిన్న బ్యాగ్ అనమాట, దీంట్లో పెట్టేద్దాం. మంచినీళ్ళ బాటిల్ అయినా అన్నం అయితే మా పలక ఉందలే. బాటిల్ వచ్చేసి ఇదండి. ఇంకా ఇది వేడి నీళ్ళతో కడిగేసి వేడి వాటర్ అయితే పోద్దాము, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను. గోరెచ్చగా అయితే బాటిల్లో పోయొచ్చు. సరేనండి, అన్నం కూర రెడీ అయిపోయింది. సాస్ ఓపెన్ రెడీ చేశాను. శుభ్రంగా వేడి నీళ్ళతో స్నానం చేపించేసి ఇంకా క్యారేజీకి కూడా అన్నం పెట్టాను అనమాట. ఇంకా సాస్ బాబు ఇప్పుడే రెడీ అవుతూ ఉన్నాడు. బావ అయితే పనికి వెళ్ళాడు కదా, పొద్దున్నే ఫోన్ చేశాడు. ఇంకా రాజీ ఆటో అతను ఫోన్ చేశాడు, రోడ్డు మీద ఉన్నాడు. ఇంకా పోయి వదిలిపెట్టరా అన్నాడు. ఫస్ట్ టైం కదా, ఆటో ఎక్కిచ్చేటప్పుడు ఎక్కడ వేస్తారో బావా, నువ్వురా వెనకిడికి పోదు బాబుతో పాటు అని చెప్పాను. సరేలే అమ్మ అన్నాడు. ఏంది అబ్బాయికి ఇంక బ్యాగ్ తగిలిచ్చేసి వెనక్కి సాసు ఆటో వచ్చిందిరా. మళ్ళీ నేను ఆటోకి వచ్చాను. ఆటోతో పాటు పోయి వీడితో పాటు మళ్ళీ ఆటోకి వస్తాలే. నేను నువ్వు వెళ్తావు లేతే ఈసారి నువ్వు ఒక వారం ఆగి వెళ్తానులే. ఓకేనండి, ఇప్పుడే పందికి వచ్చేసింది. ఇంకా సాస్బాబు రెడీ అయినాడు. ఆటో వచ్చి కూడా చాలాసేపు అవుతా ఉంది. తొందర రారాజు అరుతూ ఉన్నాడు ఆటో. ఆయన మళ్ళీ పాపం పిల్లల్ని ఎక్కిపోవాలి, టయానికి దింపాలిగా. నువ్వు టయానికి ఈసారి 8:30 కల్లా ఆడ ఉండాలి. రాజేమో ఇంకా ఏం చేసావు పిల్లడికి? పప్పా? దోసకాయ పప్పు ఏంది? రాత్రి క్యారెట్ అవి తీసుకొచ్చాక ఫ్రై చేయలేదా? అందుకనా? బాగా చదువుకున్నానా? సరేనా, ఏడు కాకు, నేను మళ్ళీ సాయంత్రం వస్తా. బలం బలపమా? ఇవన్నీ బ్యాగులు ఉండేగా, పలకన్నం బలపం. నీకు అన్నం కూడా సాయంత్రం పెడతారు. నేను కూడా వస్తాను నీతో పాటు. వచ్చానా? ఆటో వచ్చేసింది. పిల్లలేరు ఈసారి పెందగా ఉంటాంలే. నేను కూడా వస్తాను. ఫస్ట్ టైం కదా, పిల్లడు ఎడుతాడేమో. చూసుకుంటావా? ఏ ఇరికేద్దంటావా? నేను సార్తో కొంచెం మాట్లాడే పని ఉందిలే. సార్తో కూడా కొంచెం మాట్లాడే పని ఉంది. పిల్లలు ఉన్నారా? సరే, నువ్వు స్కూల్ కూడా నేను బండి వేసుకుని వస్తాను. మరి నువ్వు బా, నేను బండి వేసుకుని వస్తాను. ఏడగా మాకు చెప్పు. సాహస్.
నేను ఆడేసుకుని వెళ్తాలే. ఉంటాలే, ఒక్కనే పెట్టాలని పంపించాలని భయంగా ఉంది మనకు కూడా. దీన్ని కూడా ఎడుతున్నాయి ఆడపిల్లల ఇంటికి పంపించిన అత్తరింటికి పంపిస్తున్నట్టుగా. దీన్ని కూడా ఆడవాలా తెక్కలనా, వాడు భవిష్యత్తు కోసమేగా. సుహాసిని అన్నయ్య ఆడికి వెళ్ళాడు. నేను వెళ్తా ఆటో పడతారా తొందరగా. పోయేటప్పుడు సంతోషంగా పంపించాలి, ఏడ్చి కాదు. అర్థమైందా? సుహాసిని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. సుహాసిని స్కూల్ టైం అయిపోయింది. ఏడుతాడేమో మళ్ళీ. తిన్నారా మీరు? భోజనం చేశారా? తిందా సుహాసిని? బుడ్డు ఏం చేస్తుండవు? అది ఏం కూర వండు? దోసకాయ పప్ప. ఎండి చేపలు ఆపలేదా? ఎందుకని? కానీ త్వరగా పెట్టి మరి ముద్దునే పోయేస్తాం మరి పిల్లడి గారికి. ఇంత అన్నం పట్టిందా పిల్లడికి? అంతేనా? 2 క్యారేజీల మీద దాంట్లోనే పప్పు, దాంట్లో అన్నం. మూత కూర వండితే బాగుండేది. అందుకే ఈరోజు అన్నం సాగిద్దో లేదో చూస్తే ఇంకో బాక్స్ అన్నా కొనవచ్చు. అడగొస్తా నేను. ఆయమ్మలు 2 ఉంటారంట, వాళ్ళని అడిగి అడుగు. లేదో చూడండి, రేపు నుంచి ఇంకో దాంట్లో పెడదామని చెప్పొచ్చు. సరే భోజనం చేసి త్వరగా వెళ్తాం. సరేనండి, సాస్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాడు కదా, బావా నేను కూడా వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని. అసలు నా పెద్ద కూడా స్కూల్కి వెళ్తుంటే అసలు నా కళ్ళేం నీళ్ళు తిరిగినాయి. కొంచెం మాట్లాడుకున్నాను చెప్పేసి వెళ్తున్నాను అనమాట. వెళ్ళేద్దాం. సుహాసిని బుడ్డబ్బాయి ఈ రోజు ఫస్ట్ కదా, కొంచెం అలా రేడో లేదో ఇంతవరకు ఫోన్ చేయలేదు. అక్కడికి వెళ్ళినాక పిల్లడు స్నాక్స్ ఎక్కువ పిచ్చి జాగ్రత్త ఉందని చెప్పేసి ఒక వారం కొంచెం అలవాటు చేస్తే మనం కూడా దగ్గర ఉంటే పిల్లడు అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడే నేర్చుకుంటాం. తొందరగా వెళ్దాం మరి బాగుంటాడికి. ఇటు వెళ్దాం, బండి ఎక్కరా ఏంటి అత్త. సార్తో మాట్లాడావా? వెళ్దాం పదా. ఓకేనండి, సాస్ది ఈ స్కూల్ అన్నమాట, శ్రీ ఆదిత్య హై స్కూల్. ఇంకా లాంచ్ జాయిన్ చేసాము. మమ్మల్ని చూశాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మేము రాకముందు మాత్రం బాగా ఆడుకుంటా ఉన్నాడు అనమాట. ఎందుకు అని చెప్పేసి సార్తో 2 మాటలు మాట్లాడి బయలుదేరుతున్నాం. మరి ఈ అంకులే దగ్గరుండి బాబుని చేర్పించింది. సరే ఆంటీ గారు అనమాట, మన దగ్గర భోజనం ఏర్పాట్లు మొత్తం చేస్తూ ఉంటారు అనమాట. చాలా టేస్ట్ చేసింది ఆంటీ కూడా. ఆంటీ పరిచయం చేశారా చెప్పన్నా? సరే బాబు ఇదేనండి స్కూలు, పైనుంచి కింద చూపి. అది కదండి 2015లో కట్టారు. మొత్తం ఇది 3 ఫ్లోర్లు. లోమనాళ్ళే మమ్మల్ని చూసి ఏడుస్తే ఇంటికి వెళ్ళిపోదాం కదండి. అంతే, ప్రిన్సిని కూడా జాయిన్ చేయాల్సిందే నెక్స్ట్ ఇయర్.